అనవసరంగా గొడవపడి వెళ్ళిపోతామని మాత్రం అనకండి మోహన్. మోహన్, మనమేదో గొడవపడి వెళ్ళిపోతున్నట్లుగా ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? నేను అలా అనలేదు కళ్యాణి. మండపానికి వెళ్లే ముందు మిమ్మల్ని కూడా రమ్మని గౌరవంగా పిలిచాను, కానీ మీరే రాలేదు. ఓహో, అందుకని ఇలా పగ తీర్చుకుంటున్నారా? అది కాదమ్మా మోహన్, దయచేసి మనసులో ఎలాంటి కోపం పెట్టుకోకుండా రాజా అక్షయలు పెళ్లి జరిపించు. 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ మోసగాడు మళ్ళీ ఏదో గొడవ స్టార్ట్ చేశాడు. చెత్త వీడి సంగతి. అనయ్య ఆగనయ్య, ఆగరా అనయ్య నువ్వు వెళ్ళొద్దనయ్య, నేనే వెళ్ళి మాట్లాడతానన్నయ్య, వాళ్ళు ఒప్పుకుంటారు. అవునరా, ఈ పెళ్లి జరగడం నీకు అవసరం కాబట్టి సైలెంట్ గా కూర్చోరా. నా మాట విను, కూర్చో కూర్చో. ఈ తాయెత్తు నీకు ఒకే ఒక అవకాశం ఇస్తుంది. దాన్ని కాదన్నావనుకో, ఇక నీకు జీవితంలో పెళ్ళవదు. పెద్దవాడిగా చెప్తున్నాను, దయచేసి కూర్చోండి. ఏమండి, బావగారు అంతలా చెప్తున్నా ఇంకా ఆలోచిస్తారేంటి? కూర్చోండి. డాడీ, వీళ్ళ మాటలకి మనం కన్విన్స్ అవ్వడం ఏంటి? పదండి వెళ్దాం. ప్రణు, తెగేదాకా లాగడం కరెక్ట్ కాదు. మనం వచ్చిన పని అవ్వాలంటే మనం ఇక్కడే ఉండాలి. అలాగే డాడీ. ప్రణు, పెద్ద మనిషి అంతలా అడుగుతున్నాడు కదా, ఉందాం. అక్క కూర్చో, కూర్చోండి కూర్చోండి కూర్చో. చాలా సంతోషం అండి. మీరు అస్సలు తగ్గకండి డాడీ. నెగ్గడమే కాదు, అప్పుడప్పుడు తగ్గడము తెలిసుండాలి. ఏదేమైనా మనం అనుకున్నది జరగాలి. ఫుల్ గా తాగి పడుకుంటే ఆ కిక్కే వేరు మామ. అవును మామా.